నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాకినాడ జిల్లాలో ఉపాధి కూలీలను ఢీకొన్న టిప్పర్, 4 మృతి, 2కి తీవ్ర గాయాలు. కడప 2 టౌన్ పిఎస్ సిఐ ప్రసాదరావుపై బదిలీ వేటు, అల్మాస్పేట అల్లర్లపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని చర్యలు. నేడు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం పర్యటన, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి హాజరు. ఆర్టీసీపై డీజిల్ ధర పెంపు ప్రభావం, రోజుకు 25 లక్షల రూపాయల భారం. ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు, 45 రోజుల గడువుకు ఇరు దేశాల అంగీకారం. కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 4 కూలీలు మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 4 ఉపాధి హామీ కార్మికులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో 2 పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. ఉదయం 5:30 గంటల సమయంలో కాకినాడ రూరల్ ప్రాంతంలోని చీడిగా ప్రాంతానికి చెందినటువంటి ఉపాధి హామీ కార్మికులు రోజువారీ పనుల నిమిత్తం భాగంగా ఈరోజు కొవ్వూరు బ్రిడ్జి వద్దకు వచ్చారు. ఇక్కడ పంట కాలువలు ఈ పూడికి తీయడానికి వచ్చే ఉదయం 6 గంటల సమయంలో పనులు ప్రారంభించారు. సరిగ్గా 6:30 గంటల సమయంలో వీరు రోజువారీ మస్టర్లు వేసే సమయంలో రోజు ఫోటోలు తీస్తారు. ఉపాధి హామీ కార్మికులు ఫోటోలు తీస్తారు. అయితే ఆ ఫోటోలు తీసే సమయంలో ఇక్కడ ఈ బ్రిడ్జి ప్రాంతంలో సిగ్నల్స్ లేవని చెప్పేసి వారు సుమారు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ముందుకు వెళ్లారు. అక్కడ ఫోటో దిగి తర్వాత మళ్ళీ యథావిధిగా తమ పనులు చేసుకుందాం అని చెప్పేసి వస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్నటువంటి ఆ టిప్పర్ లారీ ఒక్కసారిగా అత్యంత వేగంగా వచ్చేసి ఆ ఉపాధి హామీ కార్మికులు అయితే ఒక్కసారిగా ఢీకొట్టింది. ఈ క్రమంలో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఉపాధి హామీ కార్మికులు మొత్తం 4 మహిళలు అయితే అక్కడ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. చూడొచ్చు ఈ ప్రాంతం మొత్తం కూడా ఇప్పటికే పోలీసులు మొత్తం కూడా రెడ్ మార్క్ చేసేసి మొత్తం కూడా ఎవరిని వెళ్లకుండా కూడా ప్రాంతం మొత్తం కూడా బంద్ చేశారు. అయితే ఈ 4 కార్మికులు ఒక్కసారి అక్కడే ఘటనా స్థలంలోనే మొత్తం కూడా మృతి చెందారు. శరీర భాగాలు మొత్తం కూడా చంద్రభద్ర అయిపోయినాయి. మరో 2 పరిస్థితి కూడా విషమంగా ఉన్నటువంటి వెంటనే పోలీసులు కాకినాడ జీజీహెచ్కి తరలించారు. వారిద్దరిలో కూడా ఒకరి పరిస్థితి మరింత విషమంగా ఉంది. మరొకరు అయితే కాస్త చికిత్స అయితే పొందుతూ ఉన్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా టిప్పర్ లారీ అత్యంత వేగంగా రావటం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయటమే ప్రధాన కారణం అని చెప్పి కూడా పోలీసులు అయితే ఇప్పటికే ప్రాథమిక అంచనా వేశారు. అయితే ఇంకొక తీవ్రంగా గాయపడిన వారు కూడా పరిస్థితి విషమంగా ఉంది. వారు కూడా చికిత్స పొందుతున్నారు. అయితే మొత్తం కూడా ఇక్కడ రోజువారీ ఉపాధి హామీ కార్మికులు అయితే రోజువారీ ఇక్కడ పంట కాలువలు పూడికైతే చేస్తారు. మొత్తం కూడా 3 బ్యాచ్లుగా 3 బృందాలుగా అయితే వస్తారు. ఒక్కొక్క బృందానికి సుమారు 20 నుంచి 30 మంది కార్మికులు ఉంటున్నారు. ఇప్పుడు ఈ మృతులు చెందినటువంటి ఈ బృందంలో మొత్తం కూడా 20 మంది కార్మికులు ఉన్నారు. ఈ 20 మంది ఉదయం వచ్చేసి పనులు యథావిధిగా రోజువారీ పనులు అయితే చేసుకుంటున్నారు. ఈ సమయంలోనే 20 మందిలో 6 అయితే ఈ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. 4 ఘటనా స్థలంలో మృతి చెందారు. 2 అయితే తీవ్రంగా గాయపడ్డారు. ఒకసారి మృతుల వివరాలు కనుక చూసుకున్నట్లయితే మృతులందరూ కూడా ఈ కాకినాడ రూరల్ ప్రాంతం చీడిగా ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఒక మహిళ వాసంశెట్టి సత్యావతి 60 సంవత్సరాలు, అదేవిధంగా పాలిక కృష్ణవేణి 35 సంవత్సరాలు, కాదా చిట్టమ్మ 45 సంవత్సరాలు, చెల్లూరి అన్నవరం 45 సంవత్సరాలు. వీరు 4 కూడా ఇక్కడ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరొక 2 మట్టపర్తి అరుణకుమారి 50 సంవత్సరాలు, పాలిక నాగమణి 50 సంవత్సరాలు. వీరిద్దరి పరిస్థితి అయితే చాలా విషమంగా ఉందని చెప్పి కూడా వైద్యులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికైతే వైద్య చికిత్స అయితే కొనసాగుతున్నాయి. ఈ ఘటనా స్థలాన్ని పోలీసులు అందరూ కూడా ఇప్పుడే ఘటనా స్థలాన్ని చేరుకొని మొత్తం కూడా అన్ని పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఈ రోడ్డు పక్కనే ఉన్నటువంటి పంట కాలంలో పూడుకు తీయడానికి అయితే రోజు కూడా ఉపాధి హామీ కార్మికులు అయితే వస్తున్నారు. గత 10 రోజుల నుంచి కూడా ఇక్కడే పనులు కొనసాగుతున్నాయి. రోజువారీ లాగానే ఈ రోజు కూడా ఉదయం 5:30 గంటల సమయంలో పనులకు వచ్చారు. పనులకు వచ్చినటువంటి వారిని ఇక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ ఫోటోలు తీసుకోవాలని చెప్పేసి పిలవడం తోటి వీళ్ళందరూ కూడా రోడ్డు పైకి వచ్చారు. రోడ్డు పైకి వస్తే అక్కడ సిగ్నల్స్ రాలేదు. వెంటనే సిగ్నల్స్ రావడం అనేది కొంత దూరం వెళ్దాం అని చెప్పేసి వీరందరూ కూడా ఆ బ్రిడ్జి పైనే సుమారు 1/2 కిలోమీటర్ మేరకు ముందుకు వెళ్లారు. అక్కడ ఫోటోలు దిగారు. వీరందరూ కూడా
అటెండెన్స్ వేసుకున్నారు. తర్వాత మళ్ళీ యథావిధిగా పనులు చేసుకుందాం అని చెప్పేసి మళ్ళీ ఇలా రోడ్డు పైన వస్తున్న క్రమంలో అయితే టిప్పర్ లారీ అత్యంత వేగంగా వచ్చి ఢీకొట్టడంతో వీరందరూ కూడా అక్కడే ఘటనా స్థలంలోనే మృతి చెందారు. నలుగురు మృత్యువాత పట్టడంతో ఆ తోటి కార్మికులందరూ కూడా బాగా విషాదఛాయల్లోకి వెళ్ళిపోయారు. ఈ ప్రాంతం మొత్తం కూడా విషాదఛాయల్లో ఉంది. తాము రోజు పొట్టకోటి కోసం ఇలా పనులు చేసుకుంటాము, పొట్టకోటి కోసం ఉదయాన్నే ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా మిగతా జీవిగా మారిపోవడంతో ఒక్కసారిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ఇప్పటికే డోమాపీడి మధుసూదన్ రెడ్డి, అదేవిధంగా ఉపాధి హామీ కార్మికులకు సంబంధించినటువంటి సూపర్వైజర్ ఇన్ఛార్జ్ అందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రమాదానికి గల కారణాలు అయితే అంచనా వేస్తున్నారు. అయితే వీరికి ఏదైనా సహాయం అందుతుందా ప్రభుత్వం నుంచి అని చెప్పి కూడా పలు విధాల్లో కూడా ఇప్పటికే సూచిస్తున్నారు. ఉపాధి హామీకి సంబంధించినటువంటి 2 లక్షల బీమా కూడా ఉంటుందని చెప్పి అయితే డోమాపీడి చెప్తున్నారు. ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అవుతుంది కూడా తర్వాత తెలుసుకుని మొత్తం పూర్తి వివరాలని చెప్పి చెప్తామని కూడా చెప్తున్నారు. అయితే ఈ తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 4 కార్మికులు మృతి చెందడం, మరొక 2 పరిస్థితి అయితే తీవ్రంగా ఉండటంతో ప్రాంతం మొత్తం కూడా విషాదఛాయలు ఎదుర్కొన్నాయని చెప్పుకోవచ్చు. ఇది ఈ ఘటనకు సంబంధించినటువంటి తాజా సమాచారం. ఓటు. ధన్యవాదాలు ఈశ్వర్. కడప 2 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ ప్రసాదరావుపై బదిలీ వేటు పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, సిఐ ప్రసాదరావుపై బదిలీ వేటుకు సంబంధించిన వివరాలేంటి? రాణి, కడప 2 టౌన్ సిఐ ప్రసాదరావు ఈయన అల్మాస్పేట అల్లర్లకు సంబంధించి ఈ నెల 9వ తేదీన కడప నగరంలోని అల్మాస్పేట కూడలకి పేరు పెట్టే విషయంలో 2 వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇది చాలా ఉద్రిక్తతకు దారి తీసింది. 2 వర్గాలు పరస్పరం రాళ్లదాడులు చేసుకున్నాయి. ఈ ఘర్షణలో ఒక సిఐకి బాగా గాయాలయ్యాయి, మరికొంతమందికి కూడా గాయాలయ్యాయి. ఇది చాలా సీరియస్ విషయం. ఎప్పుడూ కూడా ఇలాంటి ఘర్షణలు కడపలో తలెత్తలేదు. ఈ కడపలో తలెత్తిన ఘర్షణ పైన ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యవహరించింది. దీని వెనక ఎవరున్నారు, ఏంటి, దీనికి కారకులు ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తు నేపథ్యంలోనే ఇప్పటికే దీని వెనక వైసీపీ కుట్ర ఉంది. వైసీపీ గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అంజాద్ బాషా అనుచరుల హస్తం ఉందని చెప్పి ఇప్పటికే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే ఇది పోలీసులు ఎందుకు కట్టడి చేయలేకపోయారు, పోలీసులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, ఒకవేళ ముందే తెలిసినా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారా అనే పలు కోణాల్లో కడప ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఒక విచారణ కొనసాగుతోంది. ఈ విచారణలో భాగంగా ఈ దర్యాప్తు నిన్న ఈ అల్లర్లు జరుగుతాయని ముందే తెలిసినా కూడా కడప 2 టౌన్ సిఐ ప్రసాదరావు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. గతంలో ఈ అల్లర్లు జరుగుతాయని చెప్పి అప్పటికే అక్కడ సిబ్బంది 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేసే సిబ్బంది, కింది స్థాయి సిబ్బంది, ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా సిఐ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినా కూడా ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించారు. విననట్లుగా వ్యవహరించి దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. సీరియస్ గా తీసుకోకపోవడం వల్లే పెద్ద ఎత్తున 2 వర్గాల వారు గుమికూడి రాళ్లదాడి చేసుకున్నారు. చాలా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టతరంగా కూడా మారింది. ఈ స్థాయిలో ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి ఎస్పీ ఈ దర్యాప్తులో భాగంగా సిఐ ప్రసాదరావు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆయన ముందే అప్రమత్తమై ఉంటే గనక ఈ అల్లర్లు అసలు జరిగేవే కాదు అని చెప్పి నిర్ధారణకు వచ్చి సిఐ మీద బదిలీ వేటు వేశారు. అతన్ని పులివెందుల ట్రాఫిక్ సిఐగా బదిలీ చేశారు. పులివెందుల ట్రాఫిక్ లో పనిచేస్తున్నటువంటి శ్రీహరిని ఇక్కడ 2 టౌన్ సిఐగా బదిలీ చేశారు. అయితే ఇది ఇంకా కొనసాగుతుంది. ఈ సిఐతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా, ఇంకా దీనికి ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనే దాని మీద కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తానికైతే కడప 2 టౌన్ సిఐ ప్రసాదరావు మీద బదిలీ వేటు అయితే పడింది. ఈ విచారణ కొనసాగుతుంది. దీన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. దీని వెనక ఎవరున్నా కూడా వదిలిపెట్టేది లేదని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ దర్యాప్తు ఇంకా లోతుగా కొనసాగుతుంది. శ్యామ్, ఈ సిఐ ప్రసాదరావుపై గతంలో కూడా ఏమైనా కంప్లైంట్లు ఉన్నాయా, కేవలం ఇప్పుడు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇలా జరిగిందా, ఏం చెప్తున్నారు అక్కడ? అంటే ఈ గొడవలు సృష్టించడానికి ప్రధానమైనటువంటి కారణం వైసీపీ అని చెప్పి ప్రాథమికంగా పోలీసుల విచారణలో తేలింది. అంజాద్ బాషా అనుచరులు, మాజీ ఉప ముఖ్యమంత్రి
అంజాద్ బాషా అనుచరుల హస్తం ఉందని చెప్పి ఇప్పటికే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే ఇప్పటికే ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది దాదాపు ఒక 10 మంది పేర్లు అయితే బయటకు వచ్చాయి. వారిని ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వారు ఒప్పుకున్నారు కూడా, ఒక్కొక్కరు 30 మందిని 20 మందిని తీసుకొచ్చారని చెప్పి. ఈ వ్యవహారం అంతా తెలిసినా కూడా, ఇప్పుడు ఆ సిఐ కూడా ముందే తెలుసు, ఇవన్నీ కూడా తెలిసినా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అంటే వైసీపీకి సహకరించారా అనే కోణంలో కూడా ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతుంది. వైసీపీ ఈ కుట్ర చేస్తుంది, ఈ కుట్రకు పాల్పడుతుంది అని తెలిసినా కూడా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు? ఈయన వైసీపీకి కొమ్ము కాస్తున్నారా, వారు చెప్పినట్లే విన్నారా, శాంతి భద్రతలను కాపాడడంలో ఎందుకు విఫలమయ్యారు అనే కోణంలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే సిఐ మీద ఇది రావడం మొదటిసారి. గతంలో ఇతని మీద ఇట్లాంటివి ఉన్నాయా లేదా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. గతంలో ఇట్లా ఫేవర్ చేశారు అనేది కూడా ఈ విచారణలో ఇంకా లోతుగా దర్యాప్తు అయితే కొనసాగుతుంది, విచారణలో తేలనుంది. శ్యామ్, ఏదైనా అల్లర్లు జరిగినప్పుడు పోలీసులు చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాంటిది నిర్లక్ష్యం తెలిసి కూడా పోలీసు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు కాబట్టి అతనిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ప్రస్తుతానికి అతన్ని ఓన్లీ బదిలీ చేశారు. ప్రాథమికంగా జరిగిన దర్యాప్తులోనే ఇతను నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పి తేలింది కాబట్టి బదిలీ చేశారు. అయితే ఇంకా పూర్తి నిర్ధారణకు వస్తే అతని మీద వేటు వేస్తారా అనేది, విఆర్ కు పంపుతారా లేదంటే సస్పెన్షన్ ఆదేశిస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ మాత్రం ఇతన్ని బదిలీ చేస్తూ రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇతని మీద అయితే చాలా సీరియస్ గా ఉంది. పోలీసు ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వం కానీ చాలా సీరియస్ గా ఉంది. పలానా చోట అల్లర్లు జరుగుతాయని సొంత పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది, కానిస్టేబుల్ స్థాయి వ్యక్తులు వచ్చి చెప్పినా కూడా ఇట్లా జరిగే అవకాశం ఉంది, మనం అలర్ట్ గా ఉండాలి, వీలైతే పక్కనున్న పోలీస్ స్టేషన్ల నుంచి లేకపోతే ఉన్నతాధికారులకు చెప్పి ఇవి సిబ్బందిని తెప్పించుకొని మరింత మంది ఫోర్స్ ను తెప్పించుకొని ఈ అల్లర్లను నివారించాల్సింది పోయి అసలు చెప్పినా కూడా ఈయన కనీసం పట్టించుకోలేదు. ఈ విచారణలో అదే తేలింది. కింది స్థాయి సిబ్బందిని కూడా విచారించారు. ఈ విచారణలో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, మేము ఆల్రెడీ చెప్పాము ఇట్లా జరుగుతుందని చెప్పి ముందే చెప్పాము, అయినా కూడా సిఐ గారు పట్టించుకోలేదని చెప్పి వారందరూ కూడా ఎస్పీకి మొరపెట్టుకున్నారు. ఇది జరిగింది, ఇలా జరిగింది, సిఐ గారి నిర్లక్ష్యం వల్ల అని చెప్పి అందరూ చెప్పడంతో చెప్పారు. సిఐ కూడా ఒప్పుకున్నారు, అవును నాకు చెప్పారు, ఇంత జరుగుతుందని నేను అనుకోలేదు అని. అయితే ఎందుకు అనుకోలేదు, ఇంత జరిగినా కూడా, ఇంత జరుగుతుందని ముందే తెలిసినా కూడా దాన్ని నివారించడంలో ఈయన చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రస్తుతానికి నిర్ధారణకు వచ్చారు. అయితే సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం అయితే ఉందని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి 1-2 రోజులు వేచి చూసే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ధన్యవాదాలు శ్యామ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. నర్సన్నపేటలో నిర్వహించనున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఉదయం 9 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి 10 గంటల 40 నిమిషాలకు తామరాపల్లి హెలీప్యాడ్కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా ప్రజా వేదిక వద్దకు చేరుకుని మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై నిర్వహించే సభలో ప్రసంగిస్తారు. తరువాత నర్సన్నపేటలో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని సందర్శిస్తారు. స్థానిక సమస్యలు, అభివృద్ధి పనులపై సీఎం నేరుగా ప్రజలతో మాట్లాడనున్నారు. అనంతరం తామరాపల్లిలో పార్టీ కార్యకర్తలు సమావేశమై దిశానిర్దేశం చేస్తారు. సీఎం పర్యటన దృష్ట్యా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అత్యాచార ఆరోపణల కేసులో నిందితుడు సీఐ చిన్న మల్లయ్యకు హైకోర్టులో చొక్కెదురైంది. ఏప్రిల్ 29న పల్నాడు జిల్లాకు చెందిన ఓ మహిళ చిన్న మల్లయ్య అత్యాచారానికి పాల్పడ్డారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. నేరారోపణల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కుదరదని స్పష్టం చేసింది. బెయిల్ ఇస్తే సీఐ హోదాను అడ్డుపెట్టుకుని దర్యాప్తులో జోక్యం చేసుకునే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు తన ఫోన్కు సీఐ తనయుడు మెసేజ్లు పంపి కేసులు పెడతామని బెదిరించినట్లు బాధిత మహిళ కోర్టు ముందు పొందుపరిచిన వివరాలను గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో బెయిల్ పిటిషన్ కొట్టేస్తున్నట్లు పేర్కొంది. విశాఖలోని అక్కయ్యపాలెం ప్రాంతంలో కలకలం రేపిన మహిళ హత్య కేసును పోలీసులు 2 గంటల్లోనే ఛేదించారు.
అక్కయ్యపాలెంలో అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న పార్వతిని తాటిచెట్లపాలెంకి చెందిన గన్నవరపు రాము బంగారం కోసం పథకం ప్రకారం హత్య చేసినట్లు క్రైమ్ డీసీపీ లతా మాధురి తెలిపారు. పార్వతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు ఆమె ఇంటికి వెళ్లి గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సుమారు 5 తులాల బంగారం దోచుకుని పరారయ్యాడని చెప్పారు. హైదరాబాద్కు పారిపోతున్న నిందితుడిని విశాఖ రైల్వే స్టేషన్ వద్ద పట్టుకుని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. భార్యాభర్తల మధ్య వైవాహిక వివాదాల పరిష్కారం కోసం జరిపే చర్చలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వబోమని హైకోర్టు తేల్చి చెప్పింది. చర్చలు విఫలమైన తర్వాత జరిగే విచారణకు మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావచ్చని స్పష్టం చేసింది. శాంతిని కేసులో సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని చెప్పిందని తెలిపింది. వైవాహిక వివాదాల్లో రాజీ ప్రయత్నాలు సమర్థవంతంగా జరగాలంటే భార్యాభర్త ఒకే సమయంలో ఒకే చోట ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొన్నట్లు వివరించింది. దంపతులు ఒక చోట ఉండి జరిపే చర్చల్లో కనిపించే ఫలితాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కనిపించవని స్పష్టం చేసిందని తెలిపింది. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఓ భర్త తన భార్య నుంచి విడాకులు కోరుతూ యలమంచిలి సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సెలవులు దొరకనందున స్వయంగా కోర్టుకు హాజరు కాలేనని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యేలా అనుమతించాలని కోరుతూ జీపీఏ హోల్డర్ ద్వారా యలమంచిలి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ అభ్యర్థనను నిరాకరిస్తూ గత ఏడాది అక్టోబర్ 24న యలమంచిలి కోర్టు ఉత్తర్వులిచ్చింది. వాటిని సవాలు చేస్తూ జీపీఏ హోల్డర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. రాజీ ప్రయత్నాలు జరిగే సమయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకు అనుమతించలేమని పేర్కొంటూ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం 99% పైగా పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. విమానాశ్రయ పనులను ఆయన సమీక్షించారు. అంతర్జాతీయ స్థాయి వసతులతో పాటు ప్రపంచంతో ఉత్తరాంధ్ర అనుసంధానమయ్యేలా నిర్మాణం జరిగిందన్నారు. ప్రారంభోత్సవం తర్వాత అభివృద్ధి వైపు బలమైన అడుగులు వేస్తామనే ధీమాను అందిస్తోందన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో 12 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి 6,72,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులతో పాటు ఆదోని ప్రాంత వాసులు కూడా ఉన్నట్లు గుర్తించారు. వీరంతా ఆన్లైన్ యాప్లు, ఫోన్పే వంటి డిజిటల్ లావాదేవీల ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరిన్ని వార్తలు బ్రీఫ్గా చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో 49 మందికి 24 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను మంత్రి సత్యకుమార్ పంపిణీ చేశారు. అనంతరం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన గృహాలను మంత్రి ప్రారంభించారు. కూటమి పాలన రాష్ట్ర యువతకు స్వర్ణ యుగంలా మారిందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న 1,523 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వెల్లడించారు. దివ్యాంగ బ్యాక్లాగ్, ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని మంత్రి వెల్లడించారు. మంత్రి టీజీ భరత్ పై వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చేసిన వ్యాఖ్యలను కర్నూలు జిల్లా టీడీపీ నేతలు ఖండించారు. అవినీతి వ్యాఖ్యలపై పరువు నష్టం దావా కేసు వేస్తామని లీగల్ సెల్ అధ్యక్షుడు జగదీష్ తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోని ధనాపురం క్రాస్ నుంచి హోలగుందుకు 7 కోట్ల రూపాయలతో నిర్మించే రహదారికి ఎమ్మెల్యే పార్థసారథి భూమి పూజ చేశారు. రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వీలైనంత త్వరగా రోడ్డు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగంతో ఇంధన పొదుపు సాధ్యమన్నారు. ఈ విధానాన్ని అందరూ పాటించాలని పిలుపునిచ్చారు. కడప జిల్లా మైదుకూరు మండలం ముదిరెడ్డిపల్లె సమీపంలో ఓబులం చెరువుకు నీరు నింపే పనులను 6 నెలల్లో పూర్తి చేసి ప్రారంభిస్తామని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ కోరిక మేరకు చెరువును పరిశీలించిన కలెక్టరు అధికారులతో చర్చించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం హంద్రినివా కాలువ లైనింగ్ పనులను కలెక్టర్ ఆనంద్ పరిశీలించారు. సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసే చర్యల్లో భాగంగా కాలువ లైనింగ్ పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని అధికారులకు సూచించారు. రాష్ట్రమంతా భానుడి భగభగలకు మండిపోతుంటే అనంతపురం జిల్లా బూదివడతలో మాత్రం వరుణుడు కరుణించాడు. ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. దీంతో ఒక్కసారిగా చుట్టుప్రక్కల వాతావరణమంతా చల్లగా మారింది.
నెల్లూరులో శ్రీ జొన్నవాడ కామాక్షి తాయి రథోత్సవం కోలాహలంగా సాగింది. శ్రీ కాళహస్తి నుంచి వచ్చిన సారను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆలయ సాంప్రదాయాలతో అమ్మవారికి సమర్పించారు. ఉత్తరప్రదేశ్లోని జలౌన్లో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 40 మందికి పైగా ప్రయాణికులకు గాయాలయ్యాయి. సమాచారం అందగా ఘటనాస్థలికి వేగంగా చేరుకున్న పోలీసులు క్షతగాతులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతివేగం కారణంగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు ఒక్కసారిగా రోడ్డు పక్కకు దూసుకువెళ్లి బోల్తా పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నడుమ సానుకూల పరిణామం చోటు చేసుకుంది. తమ మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్, లెబనాన్ మరో 45 రోజుల పాటు పొడిగించేందుకు అంగీకరించాయి. అమెరికాలోని వాషింగ్టన్ వేదికగా ఇరు దేశాల ప్రతినిధుల మధ్య జరిగిన తాజా విడత చర్చల అనంతరం ఈ కీలక నిర్ణయం తీసుకున్నాయి. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఈ వివరాలు వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ గడువు ముగియనుండటంతో శాంతి ప్రక్రియలో మరింత పురోగతి సాధించేందుకు వీలుగా ఈ ఒప్పందాన్ని పొడిగించారు. ఈ వ్యవహారంపై మరింత చర్చించేందుకు జూన్ 2-3 తేదీల్లో మళ్లీ ఇరు దేశాల రాజకీయ ప్రతినిధులు సమావేశం కానున్నట్లు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ తెలిపింది.